ఇది ఏకేఎస్ కాంపౌండ్. ఏకేఎస్ కాంపౌండ్లోనే ఉంటాం. మీ అందరినీ చూస్తుంటే మేము చాలా అనుకున్నాం. ఎందుకంటే అందరూ నా ఫ్యామిలీలో ఒక ఫీల్ అవుతుంది. ఇప్పుడు దాదాపు నాకు ఒక 30-40 గ్రూపులు ఉన్నాయి. వాళ్ళు ఎవరో నాకు తెలియదు. ఎప్పుడు వస్తారు దాకా వెళ్ళిపోతారు చేస్తారు. కానీ గోధుమ పేదైతుందో ఈ గోవా గ్రూప్ ఏదైతుందో ఇదంతా నాకు ఎలా అనిపిస్తుంది అంటే నా ఫ్యామిలీలో ఓన్ మెంబర్స్ అంటే నేను ఎవరింటికైనా ఎప్పుడైనా రావచ్చు. దాదాపు ఈ మొబైల్ని కూర్చున్నాను. మ్యాక్సిమం నేను ఐడెంటిఫై చేస్తాను. ఇవన్నీ 400 మందిని ఐడెంటిఫై చేస్తాను. వీళ్ళు మనాన్ని ఐడెంటిఫై చేస్తాను. ఎట్లయిపోయిందంటే నాకు నా ఫ్యామిలీతోనైతే నేను ఎలా ఉంటున్నా రోజు మీతో ఎలా ఉన్న ఫీలింగ్ అప్పుడు కొత్తగా అనిపించదు. అలా కాబట్టి ఇది ఇంకా 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 ముందుకు సాగుతూనే ఉంటాం. నేను చెప్పాను కదా ఏదో ప్రోగ్రామ్ పెడతాం పోయేది అనుకున్నాను. అంటే నడివాడు ఉన్నాడు ఎంజాయ్ చేయాలి కదా. ఏదో సముద్రం తిరుగుతాం పోతాం, లేకపోతే అడవిలో పోతాం, వేడలో పోతాం, ఓ క్యాంప్ వేస్తాం, సరదాగా మంచిగా తింటాం, తాగుతాం, తిరుగుతాం. అసలు ఇది ఈ కుటుంబంలో మజా ఇంకా మీకు ఎక్కడ ఉందా చెప్పండి. మీ ఫ్యామిలీలో కానీ ఎక్కడ అంటే ఎందుకంటే మనందరికీ ఈ గోవా క్లాస్ అయిపోయిన తర్వాత ఒక జ్ఞానోదయం ఏంటంటే పరిపూర్ణాత్మ వచ్చింది. దాదాపు పరిపూర్ణాత్మ వచ్చింది. ఓకే, ఆ తర్వాత ఏంటంటే మనం ఏంటనే తెలిసింది అంటే ఒక డిసిప్లిన్ కానీ ఒక కన్స్టిట్యూషన్ కానీ ఏదైనా కావచ్చు. అన్ని రకాలు ఏంటంటే ఇక మనం బీట్ చేసేవాడే ప్రపంచంలో లేడు. ఇప్పుడు వచ్చి ఏ కథ చేసుకునే విధానానికి ఇక్కడ ఎవరు సిద్ధం లేదు. ఎందుకంటే అన్ని కథలు మనం హిందూ మనం చెప్తాం. మనకి ఒక కథ చెప్పేవాడు లేదు. ఎందుకంటే ఒక దేవుడి గురించి చెప్పాలంటే ఎప్పుడో ఉన్నాం దేవుడు లేడు. అంటే ఒక జ్యోతిష్యం చెప్పాలంటే అసలు మన సబ్జెక్ట్ అంటే అవునా కాదు. ఒక పెద్ద పండితుడు కానీ మేధావి కానీ ఒక పీఠాధిపతి అని చెప్పినా మన సబ్జెక్టు మించి లేదు. ఒప్పుకుంటారా లేదు. ఎందుకంటే ఎవరు చెప్పాలండి సబ్జెక్ట్. చిన్న ఎగ్జాంపుల్ నేను ఏం చెప్పానంటే ఒక వీడియోలో ఆదిశంకరాచార్య అమ్మవారి దగ్గరికి వెళ్ళేసి నా వైరాగ్య సిద్ధం విషయం జయించబడవు. ఎవరన్నారు ఇది? ఆదిశంకరాచార్య అన్నారు. నాకు కరెక్ట్లేదు బాగుంది కెమెరా, నాకు ఏదో చూస్తున్నట్టు అర్థం. కాబట్టి జ్ఞాన వైరాగ్య సిద్ధార్థం భిక్షాం జయించబడవు అని అనగానే అందరూ ఏమనుకున్నారు, జ్ఞానము వైరాగ్యం తప్ప ఇంకేం అవసరం లేదు అనుకున్నారు. చెప్పినోడు కూడా తెలియదు వైరాగ్యం ఎందుకు అడిగిందని. ఎప్పటిదాకా ఏ పండితుడు కానీ ఏ పీఠాధిపతి కానీ దీని మీద ఎక్స్ప్రెషన్ ఇవ్వలేదు. అలా నేను చాలా చెప్పాను. రీల్స్లో కూడా నేను చాలా ఆసక్తిగా ఎవరికి తెలియని విషయాలు చెప్పాను. నేను చాలా విషయాలు ఇది ఎవరికి కూడా తెలియదు. ఎందుకు తెలియదు అంటే వాడు సత్యం వైపు ప్రయాణం చేయలేదు. నేను కనిపించాను నిల్చోమని చెప్పాను. నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక పీఠాధిపతి లేదా ఒక జ్యోతిషుడు లేదా ఒక పండితుడు ఎవరైనా కావచ్చు, వీళ్ళందరూ ఒక ఆధ్యాత్మికమైన ముసుగులో బతుకుతూ అందరినీ ఆ ముసుగులో ఉంచుతున్నారు తప్ప ఎవరు కూడా సత్యం వైపు ప్రయాణం చేయట్లేదు. అర్థమైందా? ఆ సత్యం వైపు కేవలం మనమే ప్రయాణింపజేస్తుంది. మన సబ్జెక్ట్ అంతా ఉంటుంది, బూతులు ఉంటాయి, లేదంటే అంత ఈ సమాజానికి అంత ఆపోజిట్ ఉంటుంది. ఎప్పుడు కూడా మనకు కలవడు, మనం ఎవరితో కలవడు. కానీ ఇది సత్యమా అబద్ధమా? ఇది నేను ఊరిగా చెప్పట్లే, ఇది వేదం నుంచి తీసుకోబడి అవును కదా. కాబట్టి ఇది పచ్చి సత్యం. ఇది పచ్చి సత్యాన్ని జీర్ణించుకోవడానికి కూడా ధైర్యం కావాలి. అప్పుడు జీర్ణించుకోవడానికి ధైర్యం కావాలంటే కనీసం చెప్పడానికి ధైర్యం కావాలి. ఎవరైనా చెప్తాడు నా ఇంత ఓపెన్ కూడా చెప్తాడు. అందరు మేధావులు ఉన్నారు, అందరు పండిన వాళ్ళు ఉన్నారు, డిగ్రీ చేసిన వాళ్ళు ఉన్నారు, పిహెచ్డీ చేసిన వాళ్ళు ఉన్నారు, జీవితాన్ని ఎంతో అవపోసన పెట్టిన వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పటిదాకా ఇలాంటి సత్యాలు మాత్రం ప్రపంచాన్ని ఎవరు చెప్పలేదు. మీరు విన్నారు అవునా కదా. ఒకవేళ ఇక్కడ ఈ గోవా క్లాస్కి రాకుండా కేవలం మెటాఫిజిక్స్ క్లాస్ వినడానికి ఎంతమంది వచ్చి నిల్చోండి.
మీరు ఎవరు గో క్లాస్ రాలేదు. ఏం పడుతుంది పరిగెత్తి వచ్చారు, ఎంఆర్ఆర్లు వచ్చినాయి. మామూలు వద్దు వద్దు వద్దని వస్తున్నారు. సిగ్గున్నారు కదా, ఎందుకు చెప్తున్నారు? ఎందుకు మనం పోవాలి? మీరు మీరు ఒక్కరైనా చెప్పండి, మెటాఫిజిక్స్ అంటే ఒకటి చెప్పండి. పడేసుకొని వచ్చారు తెలుసుకొని చెప్పండి. ఇలా చెప్తారు ఇంకా మాట్లాడాలి. ఎందుకు వచ్చారు? ఎవరు మా క్లాస్కి రమ్మని చెప్పామా? మాట్లాడంటే చెప్పామా మీకేమన్నా? మీరు వస్తానే కూడా వద్దని హెచ్చరించామా లేదా? హెచ్చరించామా లేదా? ఎందుకంటే మీకు మామూలు క్లాసే అర్థమై చావద్దు, స్పెషల్ క్లాస్ ఇంకా అర్థం కాదు. ఆ తర్వాత గోవా క్లాస్. ఈ రెగ్యులర్ క్లాస్ స్పెషల్ క్లాస్ అయిన తర్వాత గోవా సెషన్ క్లాస్ 3 days. అది మహా మేధావులకు అర్థమవుతుంది, మీరు అర్థమైన వాడికి అర్థమవుతుంది. ఈ గోవా క్లాస్ అర్థమైతే మెటాఫిజిక్స్ అర్థమవుతుందో కదా నాకు తెలియదు. లేదా నేను చెప్పాను కాబట్టి నేనేం చెప్తా చేస్తాను పిల్లలందరూ. అర్థమైందా? అందరూ మన రెగ్యులర్ పూజ చదివాడు, అందరూ మానేశారు, మళ్ళీ చదివండి. నీకేమొచ్చింది? అసలు నేను మీకు తెలుసా? మాట్లాడాలి నేను మీకు తెలుసా? ఎప్పుడన్నా మాట్లాడాలి దగ్గరగా చూసారు. ఎందుకు వచ్చారు క్లాస్? డబ్బులు వచ్చారు, 10,000 పోతుంది. రెగ్యులర్ క్లాస్ రండి, కనీసం మీ జీవితం బాగుపడుతుంది. లేదా స్పెషల్ క్లాస్ రండి, ఇంకా బాగుపడుతుంది. ఆ తర్వాత గోవా క్లాస్ చేయండి. మీ ఒక్క ముఖార్థం కదా, ఎందుకు వచ్చారు మీరు? నాకే అర్థం కాదు, మెటాఫిజిక్స్ నాకే అర్థం కాలేదు. ఏదో చెప్పాలి కాబట్టి వచ్చినారు. మీకేమర్థమైంది? రాముడు మేము అందరం కలుసుకోక పెట్టుకోక, రాముడు మేము కలుసుకోక పెట్టుకోక అని చెప్పొచ్చు. నేనేం చేస్తానంటే 2-3 నెలలకు క్లాస్ పెడతాను. క్లాస్ కాదు, వీళ్ళు తిట్టడానికి పెడతాను. అంటే ఎవడే చేశారు మనం చేశారు, ఎవడే చెప్తే దాన్ని వెళ్ళాలి. అది ఏముంటుందని నాకు సంబంధం లేదు. వాడేది నాకున్నాడు, నాకు మిగులుతుంది అన్నప్పుడు నేను చేసేది. దాన్ని పిచ్చి కథలు చేయకండి. నా దగ్గరికి వచ్చి దగ్గరికి పోతాడు. అర్థమవుతుందా మీ అందరికి? బాబు నీకేమర్థమైతే వచ్చిందా? మెటాఫిజిక్స్ మెటాఫిజిక్స్ అంటే యోగా లేదు వాడి యోగా కాదు.